మైనార్టీ అనే పదాలు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, జర్నలిస్ట్ అంటే అందరూ ఒకటే. ఈరోజు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మెజార్టీ మైనార్టీ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ కోరుట్ల ప్రెస్ క్లబ్లో ఎప్పుడు కూడా మెజార్టీ మైనార్టీ అనే భేదభావం లేదు, రాదు, రానివ్వం. ఈరోజు మైనార్టీల నుంచి వర్కింగ్ జర్నలిస్టులంతా ఏకమై పెద్దలు రంగారావు గారు, మల్లికార్జున్ గారు, నవీన్ గారు, షేక్ నవాబ్ అలీ గారు, సాజిద్ సీనియర్ రిపోర్టర్, వీరి సలహాలు సూచనలతో ఒక కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని ప్రతిపాదించారు. ఈ కార్యవర్గానికి 3 యూనియన్లకు సంబంధించిన మద్దతు ఉండడం అభినందనీయం. మీ మీద వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఏదైనా సరే మంచి కార్యక్రమాలు చేయండి. సొసైటీలో జర్నలిస్టు విలువను మరింత పెంచేలా ముందుకెళ్ళండి. ఈరోజు చాంద్ గారు, అలీ గారు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ లేకుండా మనం ఏం పని చేయలేము. ఆ స్ట్రగుల్స్ను కూడా అధిగమించి తోటి మిత్రులు అనాజ్ గారు, ముసాఫిర్ గారు, అహ్మద్ గారు, ఇంకా మీ 20 మంది 22 మంది బృందం వాళ్ళందరినీ పెద్ద చిన్న అనే భేదభావం లేకుండా, మెజార్టీ మైనార్టీ అనే విషయం టాపిక్ తీయకుండా సరైన వేలో సొసైటీకి, ఏ సొసైటీ అయినా సరే, మెజార్టీ సొసైటీ ఉంది, మైనార్టీ సొసైటీ ఉంది. మనం జర్నలిస్ట్ बोले तो न्यूट्रल पर्सन, జర్నలిస్ట్ మెజార్టీ మైనార్టీ నై రైతా. ఈ పదం వచ్చినందుకే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నా నాయకత్వం ఫెయిల్యూర్ అయింది అనిపించింది నాకు. ఈ పదం రాకుండా చూసుకోవడంలో కూడా నేను కొంచెం ఫెయిల్యూర్ అయినా, కొందరు కావాలని క్రియేట్ చేసిర్రా, అది నాకు ఇప్పటికీ అర్థమవుతలే. కానీ నా దగ్గర మాత్రం ఎలాంటి భేదభావాలు ఉన్నాయి. అందరూ నా వాళ్ళే. ఒక జర్నలిస్ట్గా అందరినీ సమానంగా చూడడం నా బాధ్యత. ఆ పనిని నా వంతుగా వీలైనంతగా సమర్థంగానే నిర్వహించే ప్రయత్నం చేస్తాను. మీ అందరు కూడా అదే రీతిలో ఎవరికి భేదభావాలతో చూడకండి. అందరినీ కలుసుకొని ముందటికెళ్ళండి. కలిసి ఉంటే కలదుస్తున్నాం. ఈ డైలాగ్ చాలించుకున్న ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. చిన్న ఈగోస్ వస్తాయి, చిన్న ఈగోస్ వస్తాయి. కానీ మనం ఒక చేయి ముందుకు చెప్తే 4 చేతులు పెడతాయి. అట్లా మీరు ఆ విషయాలన్నీ మర్చిపోయి మంచి మిత్రులు, ఇంకా వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళని కూడా కలుపుకోండి. ఈరోజు రామగోపాలన్న గారు, రామకృష్ణ గారు స్థానికంగా, అంజుగౌడ్ గారు స్థానికంగా లేకపోవడంతో రాలేకపోయారు. వారందరికీ ఆశీస్సులు కూడా మీ వెంట ఉంటాయని నేను అనుకుంటున్నా. తప్పకుండా ఉంటాయి. మీరు మంచి పని చేస్తే ప్రతి ఒక్కరి ఆశీస్సులు కూడా మీ వెంట ఉంటాయి. ఈరోజు ఏర్పడిన కమిటీకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ममनून व मशकूर हूँ और उनका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, जिन्होंने मुझे आज एक अहम और बहुत ही बड़ी जिम्मेदारी सौंपी है, जो शहर कोरटला में सहाफ़ियों के मुताल्लिक़ जो आवाम में अफ़ाम व तफ़हीम और गलत तसव्वुरात फैले हुए हैं, उनको ख़त्म करने के वास्ते और अक़लियती सहाफ़ियों को एक सही राह पर लेकर चलने के लिए जो मुझे ये ज़िम्मेदारी सौंपी गई है, मैं आप तमाम का शुक्रगुज़ार हूँ। और मैं आज के दिन आप तमाम हज़रात को गवाह बनाकर ये अहद करता हूँ कि इंशाअल्लाह ताला मैं जो फ़राइज़ मुझे सौंपे गए हैं, मैं उसका बखूबी यानी कि निभाते हुए और अपने फ़राइज़ को बखूबी अंजाम देते हुए आप तमाम दोस्तों के, आप तमाम साथियों के साथ हमारे इस जो अंजुमन बनी है उसको लेकर आगे बढ़ूँगा। और किसी किस्म का भेदभाव, किसी किस्म की बदनुमानियों को और किसी किस्म की डरो घबराहट के बग़ैर इंशाअल्लाह ताला सबको लेकर आगे बढ़ूँगा। और इसमें जो आप लोग हाज़िर हुए हैं, मुझे बहुत खुशी है कि आप हज़रात जो हमारे
इस इक़दाम की सताइश करते हुए हमारे इस कार्य खैर को लेकर आगे बढ़ने में जो ताउन कर रहे हैं जनाब चंद्रशेखर साहब का, रंगाराव साहब का और नवीन साहब का, मल्लिकार्जुन साहब का, साजिद भाई का, मुसविर भाई का और अनस साहब का, शेर अली नवाब साहब का और दीगर भाइयों का मैं ममनून व मशकूर हूँ और उम्मीद करता हूँ और अल्लाह ताला से दुआ भी करता हूँ कि अल्लाह ताला इस ग्रुप को इस तरीके से आगे बढ़ाए कि शहर कोरटला में इसकी जानिब से फलाही वो समाजी खिदमत अंजाम दी जा सके। मैं फिर एक बार आप तमाम का शुक्रिया अदा करता हूँ। जज़ाकल्लाहु खैर। जो आज माइनॉरिटी जर्नलिस्ट वर्किंग जर्नलिस्ट एसोसिएशन की एक यूनियन बनाए, जिसमें आज हमारे सदर जो चांद पाशा को जो आज सदर बनाए और जनरल सेक्रेटरी हमारे जो मोहम्मद अली और साथ ही साथ वाइस प्रेसिडेंट अहमद और जो है ना हमारे क्या नाम नजीब ईसी मेंबर्स सेक्रेटरी जो भी मौजूद हैं। और सबसे बड़ी बात है कि कोटले के हमारे इसको आज भरपूर जो है ना आज कामयाबी लाए। आज ये यूनियन को एसोसिएशन को जो है इकट्ठा करके आज जो बॉडी के सामने जो आई हमारे प्रेस क्लब के सदर क्या चंद्रशेखर भाई और हमारे ऑल इंडिया जर्नलिस्ट एसोसिएशन आईजेयू के जो कौन सी नेशनल आईजेयू मेंबर है नो नेशनल के, और साथ ही साथ सीनियर जर्नलिस्ट हमारे TV9 के ब्रदर नवीन भाई और हमारे प्रेस क्लब के जनरल सेक्रेटरी मल्लिकार्जुन भाई और मेरे जो शागिर्द है जो मनादेश पेपर के जो सीनियर डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर जो आज मौजूद बैठे हैं, उनके मौजूदगी में जो बॉडी डालें और बहुत बड़ी खुशी की बात है कि डालने का मतलब ये है कि जो अपोजिशन जो आज तक एक उर्दू की जो प्रेस क्लब के जो लगा के जो उसमें बदनामियाँ हो चुकी है, वैसा हम नहीं करेंगे। सबको जो जिम्मेदारी आप लोगों को दी उसके हिसाब से आप लोग लेके चलना। जो भी जर्नलिस्ट माइनॉरिटी होंगे तो हमारे प्रेस क्लब के नॉलेज में रखे, सदर के नॉलेज में रखे। ये जो आपको अपने जो अभी बैठे हैं लोग आपको एडवाइज़र के हिसाब से आए और अपने को जो सो यहाँ पर क्या बोलते पीछे जो सो बैगिंग आप लोगों के पीछे सलाहदार ये लोग हैं, इनके लिए भी देख के संभल के चलना। क्योंकि वो जो अपोजिशन जो करे यूनियन में वो जो माइनॉरिटी लगा के जो वो गलत मिला के जो जर्नलिस्ट के माइनॉरिटी जर्नलिस्ट को बदनाम किया गया, वैसा नहीं होना चाहिए कि हमारे पास जो सही रहेंगे आने वाले माइनॉरिटी जर्नलिस्ट को सबको एक साथ लेके चलना आप लोगों का फर्ज है। मैं आप लोगों को शुक्रगुजार कर रहा हूँ जो आपकी बारी आज बनी। ఇచ్చేసినటువంటి అతిథులు మా పెద్దలు మాకు అంటే ఆదర్శనీయులు శేఖరన్న గారు, రంగారావణ గారు, మల్లికన్న గారు, నవీన్న గారు, భయ్య నవూర్ భాయ్, సాజిద్ భాయ్, అలాగే ముసలి భాయ్ అందరూ నాతో పత్రికలు అందరికీ ఈరోజు సమావేశమై కమిటీ ఎన్నుకోవడం ఆనందంగా ఉంది. అలాగే నాపై ఉంచినటువంటి మీ మిత్రులందరూ నాపై ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని నేను కూడా పూర్తి చేస్తానని చెప్పేసి ఒప్పుకుంటూ మైనార్టీ సంక్షేమ విలేజ్ జర్నలిస్ట్ సంక్షేమ అసోసియేషన్ ఏర్పడడం అభినందనీయం. నూతనంగా ఎన్నికైన ఈ కమిటీకి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. మీరు ఇంత గతంలో ఉన్న క్లబ్బులు జరుగుతున్న అవకతవకలు వాళ్ళను సహించలేక మీరంతా బయటకు వచ్చేసారు. కాబట్టి మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలని చెప్పని మీ అందరికీ మీ సంఘానికి మా అందరి సహకారం ఉంటాయని తెలుపుతూ మంచి మాత్రం నడవాలి. మైనారిటీ తరఫున ఒక యూనియన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ముందుగా సంఘ సభ్యులుగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు యూనియన్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మీరుగా అందరూ ఒకటిగా ఉండి కలిసి పనిచేసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అనవసరంగా ఎవరో ఏదో అన్నారని దాన్ని ఏదో మనసు పెట్టుకొని ఇవి కాకుండా మీలో మీరు కలిసి ఉండి అందరూ ఒక దగ్గరికి వచ్చి పని చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా మీ అందరికి కంగ్రాచులేషన్స్. అందరూ ఎవరు తొందరపాటు లేకుండా మీరు కలిసి పని చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. अब आपके सामने जनाब आकला मल्लिकार्जुन साहब प्रेस क्लब सेक्रेटरी अपने ख्यालात का इजहार करेंगे.
మైనారిటీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్ల మద్దతుతో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇటు 143, అటు ఐజేయు, ఇటు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్, వీటన్ని యూనియన్ల సహకారంతో ఈ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడడం, మైనార్టీ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడడం సంతోషకరం. ఇది ముందు ఇంకా అభివృద్ధి చెందాలి, అందరికీ చేదోడు వాదాలుగా ఉండాలి. ఇందులో పనిచేసే జర్నలిస్టులకు స్థానం కల్పిస్తూ కొత్తగా వచ్చే జర్నలిస్టులు ప్రోత్సహిస్తూ చూడాలని కోరుకుంటూ అసోసియేషన్ ఏర్పాటు కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మా సీనియర్ జర్నలిస్టులు మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శేఖరన్న గారికి, అలాగే మా ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గారికి, జాతీయ మెంబర్ గారికి రంగారావు గారికి, అలాగే ఉపాధ్యక్షులు నవీనన్న గారికి, మా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గారికి, మా యూడబ్ల్యూఏ టైగర్ అలీ నవాబ్ గారికి అండ్ మా సీనియర్ పాత్రికేయులు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా సాజిద్ అలీ గారికి, ముసమీర్ భాయ్ గారికి, మా అన్నాజ్ భాయ్కి, మరి చెప్పాలంటే ఇక చాలా నజీబ్ భాయ్ గారు చాలామంది ఉన్నారు సీనియర్ రిపోర్టర్లు. ఈ ఇంతమంది గౌరవించి నాకు ఇంత పెద్ద ఒక హోదానిచ్చి నన్ను ఇంకింత చేసినందుకు నేను చాలా సంతోషంగా ఆనందంగా వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇచ్చిన అవకాశాన్ని నేను మనస్ఫూర్తిగా ఎలాంటి కాంట్రవర్సీకి పోకుండా సక్రమంగా నిర్వహిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు. लीगल एडवाइज़र साहब जनाब सैयद अनस साहब बात करें. अच्छा निकल ఇంకోటి కాదు పెద్దలు పెద్దలు రంగన్న గారికి, జాతీయ ప్రెస్ క్లబ్ మెంబర్, మరి కొరట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శేఖరన్న గారికి, మల్లికన్న గారికి, నవీనన్న గారికి, టైగర్ అలీ నవాబ్ గారికి, నూతనంగా ఎన్నుకబడిన మన జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షానన్న గారికి, అలీ గారికి, అహ్మద్ భాయ్కి గారికి, మరియు నజీబుద్దీన్ గారికి, మన తోటి మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యొక్క బాడీ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మీ సీనియర్లు అందరిది ఆశీస్సులు ఉంటుందని కోరుకుంటూ అందరూ మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ఎలా రాయాలో ఫీల్డ్లో ఉండాలని ఎప్పుడూ కోరుకునేటటువంటి ఇక్కడ చంద్రశేఖర్ అన్న గారికి, మరియు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు రంగారావు అన్న గారికి, మా ప్రెస్ క్లబ్ యొక్క మరియు ఫెడరేషన్ మన ఆకుల మల్లికార్జున అన్న గారికి, నవీన్ అన్న గారికి, మన అలీ నవాబ్ అన్న గారికి, మన ఈ మైనార్టీ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులందరికీ, మరియు కొత్తగా నియమితులైన అధ్యక్షులు చాందన్న గారికి, మరియు కార్యదర్శి అలీ మహమూద్ అలీ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మరియు బాధ్యతను ఎల్లప్పుడూ నిర్వహిస్తామని నిష్పక్షపాతంగా, మరియు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అర్హులుగా ఉండి సమాజంలోని అసమానతలను మరియు ఏదైతే యాంటీ కరప్షన్ కానీ ఏదైనా అయ్యే దానిపై పోరాటం చేసే జర్నలిస్టులకు ఈ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఏదో
జర్నలిస్ట్ని కార్డు పెట్టుకొని ఇతరులకు బెదిరింపులు చేయడము అలాంటి సంఘాలకు కాకుండా మేము మంచిగా ఉండి జర్నలిజం అనే పదానికి దానికి మేము కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం.